టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్పై ధ్వజమెత్తిన మంత్రి కేటీఆర్. చిల్లరగాళ్లతో కలిసి 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ చేయాలని చూశాడని విమర్శ. ఈ నెల 8వ తేదీన తెలంగాణలో పర్యటించనున్న ప్రియాంక గాంధీ. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రియాంక విడుదల చేస్తారన్న రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇంతకి ఇంత వడ్డీతో కలిసి అందరికీ తీర్చేస్తానని హెచ్చరిక. సిబిఐ కోర్టులో లొంగిపోయిన వివేక హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి. జూన్ 2 వరకు రిమాండ్ విధించిన నాంపల్లిలోని సిబిఐ కోర్టు. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్పై ధ్వజమెత్తారు. బండి సంజయ్ కొందరు చిల్లరగాళ్లతో కలిసి 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ చేయాలని చూశాడని విమర్శించారు. బండి సంజయ్ని జైల్లో వేయగానే పేపర్ లీక్లు ఆగాయని అన్నారు. బండి సంజయ్ తన చర్యల ద్వారా లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులను గందరగోళంలోకి నెట్టాడని మండిపడ్డారు. బండి సంజయ్ బెయిల్పై బయటకొస్తే సన్మానాలు చేసుకున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మతం కులం పేరుతో కొట్టుకు చావాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వెలుబుచ్చారు. దుర్మార్గుడు లక్షలాది మంది పిల్లలు 10వ తరగతి పరీక్ష రాస్తారు ప్రతి సంవత్సరం. ఒక దుర్మార్గుడు చిల్లర మల్లర బీజేపీ నాయకుడు చిల్లరగాడు వాడు ఇంకొక చిల్లరగాంతో తోడై ఆఖరికి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంత తెగించిందంటే దౌర్భాగ్యులు ప్రశ్నాపత్రాలను లీక్ చేసి 9:30కు పరీక్ష చాలైతే 9:45కు 9:50కి ఫోటోలు తీసి లీక్ అయిందని తల్లిదండ్రుల్లో పిల్లల్లో అయోమయాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, పిల్లలను రెచ్చగొట్టాలి, భావోద్వేగాలకు గురి చేయాలి, లేని అసహనానికి శాంతి భద్రతల సమస్యకు దారి తీయాలని చెప్పి ఇక్కడ ఒక దిక్కుమాలిన బీజేపీ నాయకుడు ప్రశ్నాపత్రం ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి సూచన మేరకు లీకు చేసిండు. వెంటనే ఇక్కడి పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొని ఈ బల్లగొట్టి లోపల పారేసి చట్ట ప్రకారం జైల్లో పెట్టింది. జైల్లో పెట్టడమే కాదు, ఏ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైతే ఈ వెధవ పనికి పూనుకున్నాడో ఆయనకు కూడా వెంటనే నోటీసులు ఇచ్చింది. నువ్వు కూడా రా ఎంక్వైరీకి, ఎందుకు చేసినావు ఈ పని అంటే ఎంత దరిద్రం అంటే ఎంత చండాలమైన రాజకీయం తయారైందంటే ఇవాళ ఆయన రాకపోవడమే కాకుండా పోలీసుల దగ్గరికి రాకపోవడమే కాకుండా ఆఖరికి ఏ దుర్మార్గుడైతే ఇక్కడ ప్రశ్నాపత్రం లీక్ చేసిండో ఆయన బెయిల్ మీద బయటికి వస్తే ఏదో స్వాతంత్ర సమరయోధుడు ఎవడో బయటకు వచ్చినట్టు ఆయనకు దండలు కప్పి శాల్వలు కప్పి సిగ్గు లేకుండా సన్మానం చేసే నీచమైన పార్టీ ఏదైనా ఉందా అంటే ఈ దేశంలో ఒకే ఒక్క బీజేపీ పార్టీ మాత్రమే. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఉంటుందా? ఇంతకన్నా చండాలపు రాజకీయం ఉంటుందా? దమ్ముంటే మీకు సత్తా ఉంటే పన్నులలో పోటీ పడాలి. మేము ఒక మంచి పని చేస్తే మీరు కేంద్రంలో ఉన్నారు, 2 మంచి పనులు చేయండి. మేము ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తే మీరు 2 చేయండి. ప్రజల మనసు గెలుచుకోండి. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి ఆ దొంగలను పట్టంగానే మొత్తం లీకేజీలు బంద్ అయినాయి. ఒక్కసారి లంగలను పట్టుకొని జైలు వారేయంగానే మొత్తంగా లీకులు బంద్ అయినాయి. అంటే ఎంత చండాలమైన రాజకీయం, ఎంత దిగజారుడు రాజకీయం, ఎంత భావదారిద్రపు పార్టీ ఆ పార్టీ అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇంకా రాను రాను కుట్రలు పెరుగుతాయి. ఒకనాడు 2014 ముందు ఈ తెలంగాణ గడ్డ మీద నెత్తురు గారింది. నక్సలిజం సమస్య కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, రకరకాల సమస్యల వల్ల నెత్తురు గారిన నేల తెలంగాణ. ఇప్పుడిప్పుడే నెత్తురు గారిన ఈ నేల మీద నీళ్లు వారుతున్నాయి, సాగునీళ్లు వారుతున్నాయి. ఇంటి ముందు నల్ల ఇప్పితే తాగునీళ్లు వారుతా ఉన్నాయి. ఇలా బీజేపీ ఆలోచన ఒకటే, తెలంగాణలో నీళ్లు వస్తే తెలంగాణలో నెత్తురు వారితేనే. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రియాంక గాంధీ ఈ నెల 8వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభలో ఆమె పాల్గొంటున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రియాంక పర్యటనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమె చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చెప్పారు. గతంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్
విడుదల చేశారని అదే స్ఫూర్తితో హైదరాబాద్ డిక్లరేషన్ ను సరూర్ నగర్ సభలో విడుదల చేస్తామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుంటామో హైదరాబాద్ డిక్లరేషన్ లో ప్రకటిస్తామని, టీఎస్పీఎస్పీని యూపీఎస్సీ తరహాలో నియమించి ఉద్యోగ నియామకాలు ఎలా చేపడతామో వివరిస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వమని కేసీఆర్ ను అడగడం కాదని, ఆ ఇంటి ఉద్యోగాలు ఓడగొడితే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ వార్త ఏందంటే ఐటీ జాబ్కునై తెలంగాణ పథకాలకు జై, రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు ఫిదా, వాటిని మహారాష్ట్రలో అమలు చేయడం కోసం గులాబీ కండువా కప్పుకున్న శరద్ మర్కట్, బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితుడై సంవత్సరానికి 5 లక్షల రూపాయల జీతం వచ్చే ఐటీ కొలువును తృణప్రాయంగా వదిలిపెట్టాడో యువకుడు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన మహారాష్ట్రలో బీఆర్ఎస్ పక్షాన పనిచేసేందుకు ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా రైతుల పట్ల సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత, వ్యవసాయ రంగం అభివృద్ధికి అందిస్తున్న చేయూత ఆ యువకుడిని బాగా ఆకర్షించింది. ఆ పథకాలు మహారాష్ట్రలో కూడా అందితే రైతుల దశ మారుతున్న ఉద్దేశంతో తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ శరద్ మార్కడ్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రైవేట్ సెక్రటరీ కింద నెలకు 1,50,000 జీతం ఇచ్చి ఇక్కడ నియామకం చేపట్టినరు. ఇది ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఈ జీవోను దాచిపెట్టిరు, రహస్యంగా పెట్టిరు, ఎవరికి దొరకకుండా. ఎందుకంటే ఒకవేళ ఈ జీవో దొరికితే తెలంగాణలో ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు రోడ్ల మీద తిరుగుతారు. చంద్రశేఖరరావుని పట్టుకొని చెప్పు తీసుకొని కొడతారు, చేత్తో కూడా కొడతారు తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువకులు. ఇక్కడ 30 లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రశ్నాపత్రాలు బజార్లలో, జిరాక్స్ సెంటర్లలో తెగ నమ్ముతుంటే వాటిని సరిదిద్ది ఇక్కడలకు భరోసా కల్పించాలి. పార్టీలు చేర్చుకున్నాడు, వాడు గాడిద పనులు దోవని, వీడి గాడిద పనులు దోవని, మనకేం ప్రాబ్లం ఉంది? వాడిని తీసుకొచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రైవేట్ సెక్రటరీగా మనం కట్టిన పన్నులతోని నెలకు 1,50,000 రూపాయలు. వానికి గతంలో ఐటీ కంపెనీలో నెలకు 40,000 రూపాయల ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన 2 రోజులకే దానికి రాజీనామా చేసిండు. అసలు ఈయనంత గొప్ప వ్యక్తే లేడు. ఇక చంద్రశేఖరరావు ఇక సిమ్మేస్తాడు, ఈ సిమ్ముడేదో మహారాష్ట్రలో వచ్చి సిమ్ముతే బాగుంటుందని చెప్పి ఇట్లా ప్రకటనలు ఇచ్చి వాడిని చేసుకొని 20 రోజులు తిరగక ముందే ప్రజలు కట్టిన పన్నులతోని నెలకు 1,50,000 ఇచ్చి మహారాష్ట్రలోని తీసుకొచ్చి ఈడ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రైవేట్ సెక్రటరీగా నియమించిండ్రు. మీడియా మిత్రులని, కార్యకర్తను ప్రజల సొమ్ముతో ప్రైవేట్ సెక్రటరీగా చేసుకుంటే నీ పరాయి రాష్ట్రం నుంచి కిరాయి మనుషులను తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ మీద రుద్దాలని చంద్రశేఖరరావు ప్రయత్నం చేస్తుండు. ఇది తగునా ముఖ్యమంత్రి గారికి అని నేను అడుగుతున్నా. పరాయి రాష్ట్రంలో నీ పరపతి పెంచుకోవడానికి కిరాయి మనుషులను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ ప్రజలు కట్టిన పన్నులను జీతభత్యాల రూపంలో సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఉద్యోగం వదులుకున్నాడని నువ్వే చెప్పినావు. సంవత్సరానికి 18 లక్షల రూపాయలు ఇస్తున్నాడా? పోని వాడు 5 లక్షల రూపాయలు వదులుకున్నాడు కాబట్టి నిన్ను నమ్ముకున్నందుకు, దివాలా తీసినందుకు, నీలాంటి అబద్ధాలని నమ్ముకున్నందుకు వాని జీవితం బుగ్గిపాలు కాకుండా నెలకు 5 లక్షలు ఇచ్చి పెట్టుకున్నాడంటే అర్థం ఉంది. నెలకు 18 లక్షలు ఇచ్చిండు. ఎవరి జాగిరి ఇది? ఎవరి సొమ్ము? ఎందుకోసము ఈరోజు చంద్రశేఖరరావు ప్రజల సొమ్మును పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తుండు? అందుకే ఇట్లాంటి తప్పుడు విధానాలు, ఇది కూడా రహస్యంగా దాచిపెట్టింది. ఈ జీవో ఎక్కడ లేదు. ఈ జీవోను పబ్లిక్ డొమైన్లో ఎక్కడ లేదు. మీరు అందరు చెక్ చేయండి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను పారదర్శకంగా వెబ్సైట్లో పెట్టండి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది 10 సార్లు. హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి హైకోర్టు కంటెంప్టానాలో ఉన్న 20 లక్షల విద్యార్థులకు, 30 లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ తరఫున కొట్లాడడానికి, మీ ఉజ్వల భవిష్యత్తు కోసము హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరు మీద యువ సంఘర్షణ సభను సరూర్ నగర్లో నిర్వహించబోతుంది తెలంగాణ కాంగ్రెస్. ఈ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఏ విధంగా అయితే రైతు సంఘర్షణ సభను నిర్వహించి రైతు డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ ప్రకటించినమో, పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని ఏ విధంగా లాభసాటిగా చేసి
రైతులను ఆదుకుంటామో కాంగ్రెస్ పాలసీని వరంగల్ ఎట్లా ప్రకటించినామో 8 తారీఖు రోజు సరూర్ నగర్ స్టేడియంలో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. చంద్రశేఖరరావుకు ఈ కార్యక్రమం ద్వారా కనువిప్పు కలగాలి. ఇట్లాంటి బరితెగింపు, ఇట్లాంటి దిక్కుమాలిన నిర్ణయాలు తెలంగాణ సమాజానికి గౌరవాన్ని తెచ్చిపెట్టవు. పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకోవడానికి కిరాయి మనుషులను తీసుకొచ్చి ఇక్కడ పైసలతో జీతభత్యాలు చెల్లించి చంద్రశేఖరరావు చేస్తున్న దుర్మార్గాన్ని ప్రతి ఒక్క తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ యువకుడు ఖండించవలసిన అవసరం ఉన్నది. చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ముందు భాగాన నిలబడి కొట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్టైల్ మారుస్తారా? గతంలో ఉన్నట్లు ఇకపై ఉండరా? తాజాగా ఆయనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై మెత్తగా ఉండే ప్రసక్తే లేదు అన్నారు. ఇంతకీ ఇంత వడ్డీతో కలిపి అందరికీ తీర్చేస్తాను అన్నారు. రాజమండ్రిలో పర్యటనలో ఉన్న ఆయన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబాన్ని పరామర్శించారు. భవానీ కుటుంబం ఒక రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం అని అన్నారు. అలాగే వెనుకబడిన కుటుంబం అన్నారు. ఎన్నో ఏళ్ల నుండి నీతిగా వ్యాపారం చేసుకుంటున్నారని, ఒక్క ఫిర్యాదు కూడా లేదని, ఒక్క కస్టమర్ కూడా ఫిర్యాదు చేయలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్సీ అప్పారావును అరెస్టు చేస్తామని బెదిరించారని, 8 సంవత్సరాల చిన్న పిల్లాడిని కూడా బెదిరించారని చంద్రబాబు ఆరోపించారు. తనకు ములాఖాత్ ఇచ్చినందుకు ఏకంగా జైలు సూపరింటెండెంట్నే బదిలీ చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అప్పారావు కుటుంబానికి ప్రజలు అండగా ఉన్నారన్న చంద్రబాబు అప్పారావు కుటుంబం ఏ తప్పు చేసిందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వెనుకబడిన వర్గాలను అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, ఈ దుర్మార్గాలకు ప్రజలే అడ్డుకట్ట వేయాలన్నారు. వెంటనే పార్టీ మారాలని, ఆదిరెడ్డి కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చారని మండిపడ్డారు. అప్పారావు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. మహానాడు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు. నేను మెత్తగా ఉండను. ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వడ్డీతో సహా ఏ విధంగా చెల్లించాలి, అదే మారిగా పోలీసులు కూడా రాజారావు మారిగా ఆనెస్ట్ గా చట్టాన్ని ఉల్లంఘించకుండా అవసరమైతే ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు అవుతుందని ధైర్యంగా పనిచేసినప్పుడు ఇలాంటి వారికి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. మనస్ఫూర్తిగా రాజారావు నేను అభినందిస్తున్నా. అది అందరి మనసుల్లో ఉంది. ధైర్యం చేసేవాళ్ళు కొంతమంది ధైర్యం చేస్తున్నారు. ఆ ధైర్యం చేయడం కానిస్టేబుల్ దగ్గర నుంచి ధైర్యం చేయాలి, ఎస్ఐల దగ్గర నుంచి ధైర్యం చేయాలి. ఇంకా తిరుగుబాటు ప్రారంభం కావాలి. మొన్నే మనం చూసాం 3 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో పట్టభద్రులు 108 నియోజకవర్గాల్లో తిరుగుబాటు చేశారు. అది ప్రారంభం మాత్రం. ఈరోజు ఇక్కడ అన్ని విషయాలు నేను ఇంకో దగ్గర మాట్లాడతాను, వరదల గురించి మళ్ళా మాట్లాడతాను. ఇలాంటివి చూసిన తర్వాత రోజు రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకి వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు. కానీ దీనివల్ల ఫర్దర్గా వీళ్ళు పతనావస్థ చేరుకుంటారు. కోలు దెబ్బ వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి మీరందరూ. ఇలాంటి దుర్మార్గాలు చేసిన వారి యొక్క భవిష్యత్తుని చాలా చూశాను. వీళ్ళు అడ్రస్ కూడా ఉండదు. చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు.
అలాంటివి నీతి నిజాయితీగా ఉండే ఆఫీసర్స్ని తప్పకుండా ఏం చేయాలో చేసి చూపిస్తామా, మీరేం భయపడక్కర్లేదు. నేను అందుకే అందరు ఆఫీసర్లు చెప్పాను, చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దండి. నాకేం ఫేవర్ అవసరంలా, రాజారావు నాకేం ఫేవర్ చేయలే, ఇది మై రైట్. నేను జైలుకి వస్తే చూడడానికి ములాఖత్కి ఏంటి రికమెండేషన్ కావాలన్నా, ఇవ్వద్దని చెప్పాలన్నా, అంటే నన్ను కూడా జైల్లో ఉండే వాళ్ళని చూడొద్దనే పరిస్థితికి వస్తే నువ్వు 16 నెలలు జైల్లో ఉంటే నిన్ను ఎంతమంది వచ్చి ములాఖత్ చేశారు అక్కడ? అప్పుడు చూడలేదా నువ్వు? ఆడ రాజకీయ సభలు పెట్టావు కదా. బ్రిటన్లో షేర్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 99126. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజు రోజుకు సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వివేక హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సిబిఐ కోర్టులో లొంగిపోయారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టులో ఎర్ర గంగిరెడ్డి లొంగిపోయారు. ఆయనకు జూన్ 2 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మే 5 లోపు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. వివేక హత్య కేసులో గంగిరెడ్డిని ఏపీ పోలీసులు 2019 మార్చి 28న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 90 రోజులు గడిచిన ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో అతడు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అదే ఏడాది జూన్ 27న గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఏపీ పోలీసులు విచారణ సరిగా లేదని ఈ కేసును సిబిఐకి అప్పగించాలని వివేక కుమార్తె సునీత ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసు విచారణ బాధ్యతలను చేపట్టింది. ఇటీవల గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో సిబిఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తీవ్ర నేరారోపణలు ఉన్న కేసుల్లో స్పష్టమైన ఆధారాలు ఉంటే డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డికి 5వ తేదీలోపు సిబిఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి A1 నిందితుడిగా ఉన్నాడు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉన్నారు. అప్రూవర్గా మారడంతో మరో నిందితుడు దశగిరి బెయిల్ పైన ఉన్నాడు. ఈ కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ ఇప్పటికే పలుమార్లు విచారించింది. వైఎస్ భాస్కర్ రెడ్డిని ఈ క్రమంలో అరెస్టు చేసింది. మరోవైపు అవినాష్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తమిళనాడులో మహాబలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహాబలిపురం సమీపంలోని మనమై గ్రామం వద్ద స్టేట్ రోడ్వేస్ బస్సు ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. మృతులంతా ఆటోలోని వారే. ఈ ప్రమాదంలో మరో 5గురికి గాయాలయ్యాయి. బాధిత కుటుంబం కరపక్కాం నుండి ఆటోలో చెన్నైకు తిరిగి వస్తుంది. అయితే వారు ప్రయాణిస్తున్న ఆటో ఈస్ట్ కోస్ట్ రోడ్లోని మనమై గ్రామం వద్ద చెన్నై నుంచి పుదుచ్చేరి వెళ్తున్న స్టేట్ ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఆటో డ్రైవర్ గోవిందన్, అతని తల్లి, భార్య, కూతురు, 5 ఏళ్ల వయసున్న 2 మనవరాళ్లు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మామల్లపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేకే మహేశ్వరి కుటుంబ సభ్యులు తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభిషేక సేవలో వారు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు వారిని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తిరుమల ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికారు. పూజలు అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు జడ్జి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అన్నా వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత్రి షర్మిల బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీఎస్పీఎస్సీలో ఐటీ శాఖ వైఫల్యంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. షర్మిల మాట్లాడుతూ సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదన్నారు. పేపర్ లీకులకు ఐటీ శాఖ లోపాలే కారణమని, ఒక ఐపీ అడ్రస్ తెలిస్తే సులభంగా పేపర్ ఎలా లీక్ చేయొచ్చని ప్రశ్నించారు. ఐపీ అడ్రస్ తెలిస్తే ఏ కంప్యూటర్ అయినా హ్యాక్ చేయొచ్చా? 2000 ఐటీ శాఖ చట్టం ప్రకారం ప్రభుత్వ పరిధిలో వాడే ప్రతి కంప్యూటర్ ఆడిట్ జరగాలని అన్నారు. అన్న మీరు కొద్దిగా జరగండి. ఒక్క నిమిషం. అరే అరే కంప్లైంట్ తీసుకోమని అడగడానికి వచ్చాను. చూడండి, కంప్లైంట్ రాసుకుంటే కూడా ఇట్స్ పబ్లిక్ కాస్ట్. ఐటీ డిపార్ట్మెంట్ నెగ్లిజెన్స్ వల్ల అసలు సిస్టమ్స్ ఆడిట్ ఉందో లేదో కూడా మన రాష్ట్రంలో అర్థం కాదు. దయచేసి ఎఫ్ఐఆర్ కర్ణాటకలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ బజరంగ్ దళ్ను నిషేధిస్తామని మేనిఫెస్టోతో వివాదం చెలరేగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల వద్ద హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని నిర్ణయించారు. దీంతో బీజేపీ నాయకులు జై శ్రీరామ్, జై బజరంగ్ బలి అనే నినాదాలు చేస్తూ కాంగ్రెస్ కార్యాలయాల వద్ద ఆందోళనలకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు కాంగ్రెస్ హటావో, దేశ్ కి బచావో అనే నినాదాలు చేశారు. Congress! Down, Congress! Hey, Bajrangabali! Hey, Bajrangabali! Congress hatao! Congress hatao! కార్యకర్తలు చెప్తున్నారు, మాకు బీజేపీ కార్యకర్తలు మహిళలు కూడా అరెస్ట్ చేసుకొని తీసుకుపోతున్నారు. పార్టీ యొక్క
నిజ స్వరూపాన్ని బయటపెట్టే విధంగా బజరంగ దళ అనే సంస్థను అది యొక్క హిందూ సాంప్రదాయాలను హిందూ సంస్కృతిని కాపాడేటువంటి బజరంగ దళ సంస్థను బయటికి ఎప్పటికప్పుడు పోలీసులు అలర్ట్ అయ్యి ఎక్కడ విజయవాడ గురునానక్ కాలనీలోని డ్రైనేజీలో పడి చనిపోయిన అభిలాష్ అనే 6 సంవత్సరాల బాలుని కుటుంబానికి నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి వద్ద సిపిఎం నాయకులు బాబురావు మరియు బాలుని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఈ ఘటనకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కింద తీయగలవా దాని కింద ఉన్నారు అనేక సార్లు అర్జీలు ఇచ్చారంట. పైపు అది మొత్తం ఒకటే అసలు ఏం లేదు ఇది అదే ఓపెనా ఆగదు ఇక్కడ ఆగదా వెనక్కి ఎట్లా ఉంది ఓపెన్ తీసుకొచ్చా అంబులెన్స్ భాష పద అంబులెన్స్ పద 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 ముందు పద చనిపోయాడు అంటున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై ధ్వజమెత్తిన మంత్రి కేటీఆర్. చిల్లరగాళ్లతో కలిసి 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ చేయాలని చూశాడని విమర్శ. ఈ నెల 8వ తేదీన తెలంగాణలో పర్యటించనున్న ప్రియాంక గాంధీ. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రియాంక విడుదల చేస్తారన్న రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇంతకి ఇంత వడ్డీతో కలిసి అందరికీ తీర్చేస్తానని హెచ్చరిక. సిబిఐ కోర్టులో లొంగిపోయిన వివేక హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి. జూన్ 2 వరకు రిమాండ్ విధించిన నాంపల్లిలోని సిబిఐ కోర్టు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.